తెలుగు సినీ స్థాయిని మరింత విస్తరింపచేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన సూపర్ స్టార్ కృష్ణ గారి మల్టీ స్టారర్ మూవీస్లో టాప్ 10 మూవీస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. తోటి స్టార్ హీరోలందరితో కృష్ణ గారు ఎలాంటి భేషజాలు లేకుండా నటించడం ది గ్రేట్ అని చెప్పొచ్చు. ఇక లిస్టులోకి వెళ్తే నెంబర్ 1 ముందడుగు. 1983లో వచ్చిన ఈ మూవీలో కృష్ణ గారు శోభన్ బాబు గారితో కలిసి నటించారు. సోషలిజం భావాలు గల పేద కార్మికుడిగా కృష్ణ, అతని వల్ల అహం దెబ్బతిని నిప్పులు చెరిగే ధనవంతుడి పాత్రలో శోభన్ బాబు గారు అద్భుతంగా తమ పాత్రల్ని తమ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అన్నంత గొప్పగా చేసి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకునేలా చేశారు. హైదరాబాద్, విజయవాడలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది ఈ సినిమా. శ్రీదేవి, జయప్రదలు హీరోయిన్లు కాగా ఈ మూవీకి దర్శకులు కె బాపయ్య గారు. ఇక నెంబర్ 2 దేవుడు చేసిన మనుషులు. 1973లో కృష్ణ గారి సొంత బ్యానర్లో నిర్మించబడిన ఈ చిత్రంలో ఎలాంటి ఈర్షాద్వేషాలకు తావలేకుండా కథకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఎన్టీఆర్ గారిని ఎక్కువ నిడివిలో, తను మాత్రం తక్కువ నిడివిలో కనిపించడం నిజంగా గ్రేట్. దేవుడి పేరుతో మోసాలు చేసే దొంగల ముఠ ఆట కట్టించడంలో ఈ హీరోలు ఎలా ముందుకు సాగారు అన్నది ఆకట్టుకుంటుంది. దీనికి దర్శకులు వి రామచంద్రరావు గారు. మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక కృష్ణ గారి టాప్ 10 మల్టీ స్టారర్స్లో తర్వాత చెప్పుకునే మూవీ అడవి సింహాలు. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారితో ఈసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇద్దరు కటిక దరిద్రంలో ఉండి ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఎలా కలిసిమెలిసి పెరిగారన్నది, దుర్మార్గుల పాలట ఎలా యమపాశంలో నిలిచారు అన్నది కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో 1983లో వచ్చిన ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక నెంబర్ 4 మండే గుండెలు. నటభూషణ్ శోభన్ బాబు గారితో కృష్ణ గారు అందుకున్న మరో బ్లాక్ బస్టర్ ఇది. రిచ్ అండ్ క్లాస్ లుక్లో శోభన్, పేదవాడైన ఆత్మాభిమానం గల మాస్ పాత్రలో కృష్ణ గారు నటించిన ఈ మూవీ కనీ విని ఎరుగని ఘన విజయాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య పేలే డైలాగులు అయితే అద్భుతం. దీనికి డైరెక్టర్ కె బాపయ్య గారు, నిర్మాత రామానాయుడు గారు. 1979లో వచ్చింది ఈ సినిమా. ఇక నెంబర్ 5 ఇద్దరు దొంగలు. ఇందులోనూ శోభన్ బాబు గారితోనే కలిసి నటించారు కృష్ణ గారు. స్నేహితులైన వీరు దొంగలుగా ఎలాంటి పరిస్థితులను చూశారన్నది చిత్రంగా ఆకట్టుకునే కథగా మార్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించారు డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు. 1984లో రిలీజ్ అయింది ఈ సినిమా. రాధా, జయసుధాలు హీరోయిన్లు. ఇక నెంబర్ 6 విచిత్ర కుటుంబం. ఇందులో ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేశారు కృష్ణ. వారే ఎన్టీఆర్, శోభన్ బాబులు. ఇందులో శోభన్ బాబు ధనవంతుడిగా నటించగా అన్నదమ్ములైన కృష్ణ, ఎన్టీఆర్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెన్గా నటించారు. 1969లో వచ్చిన ఈ చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంది డైరెక్టర్ కెఎస్ ప్రకాష్ రావు. ఇక నెంబర్ 7 పుట్టినిల్లు మెట్టినిల్లు. సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబులు నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో లక్ష్మి యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. మెట్టినింట ఒక స్త్రీ ఎలా మెలగాలి అన్నది ఒక కోణంలో చక్కగా చూపించారు డైరెక్టర్ పట్టు. 1973లో వచ్చింది ఈ సినిమా. భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక నెంబర్ 8 ఇల్లు ఇల్లాలు. ఇది కూడా సిల్వర్ జూబ్లీ ఫిల్మే. మరో స్టార్ హీరో కృష్ణంరాజు గారితో కలిసి చేసిన మల్టీ స్టారర్ ఫిల్మ్ ఇది. వాణిశ్రీ ఇందులో హీరోయిన్. చక్కటి ఫ్యామిలీ ఎమోషన్తో తెరకెక్కిన ఈ మూవీ విశేషంగా ప్రజాదరణ పొందింది. 1972లో వచ్చిన ఈ మూవీకి దర్శకులు పి చంద్రశేఖర్ రెడ్డి, గుమ్మడి గారు ఓ ప్రముఖ పాత్రలో మెప్పించారు. ఇక కృష్ణ గారి మల్టీ స్టారర్స్లో నెంబర్ 9 స్థానంలో ఉండదగ్గ మూవీ వారసుడు. అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన ఈ మూవీలో కృష్ణ గారి మాస్ యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. తన తండ్రి దుర్మార్గుడిని నమ్మే నాగార్జున నిజం తెలుసుకుని ఎలా ముందుకు వెళ్ళాడన్నది, అలాగే గ్యాంగ్స్టర్గా కృష్ణ గారి నటన హైలైట్గా ఉంటుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీనికి డైరెక్టర్ ఈవి సత్యనారాయణ. 1993లో వచ్చింది ఈ సినిమా. ఇక టాప్ 10లో చివరగా చెప్పుకునే మూవీ అన్నదమ్ముల సవాల్. ఈ సూపర్ స్టార్ ఆ సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి నటించిన చిత్రం ఇది. చిన్నప్పుడే విడిపోయిన అన్నతమ్ములు తమ కుటుంబ నాశనానికి దారి తీసిన విలన్ల అంతు ఎలా చూశారన్నది మాస్ యాక్షన్ ఫార్ములాతో తెరకెక్కించారు. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని చూసింది. 1978లో వచ్చింది. దీనికి దర్శకులు కేఎస్ఆర్ దాస్ గారు. మరి తెలుసుకున్నారు కదా కృష్ణ గారి టాప్ 10 మల్టీ స్టార్ మూవీస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి మా తెలుగు నెట్వర్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం.